రాగానే చెప్పా సార్కి. నేను చెప్పాను, నేను అందాం అనుకున్నాను నేరుగా, నేను రైట్ రైట్. రెండు విషయాలు, శుక్ర పూజ విషయంలో హేతువాది మంత్రాలకు చింతకాయలు రావడం. ఇప్పుడు శుక్ర పూజ చేస్తే కూడా వర్షాలు పడకుండా పోతే నమ్మకం ఉంటే అంతకన్నా దుర్మార్గం లేదా. కులాల తర్వాత మర్చిపోయాను. ఒక రామ్మోహన్ నా శిష్యుడు రామ్మోహన్ దాదాపు 15 ఏళ్ళ తెలుగుతులు టీవీ ఛానల్లో డైరెక్ట్ గా లైవ్ అయినప్పుడు ఎవరిపోతే అడిగేవాడు, శిష్యుడు అనగా మరి తప్పు చేస్తే ఎవడాన్ని గురు పట్టడని నేను అనుకోని చేసేవాడిని. మొన్న కూడా ఇప్పుడు లేట్ గా పెట్టినాం మనం, కానీ దీని మీద ఒక గంట తెలిసేసి వేస్ట్ అవుతుంది. కాకపోతే మిగతా అంశాలు మాట్లాడమన్నారు కనుక ఈ విషయం మాట్లాడి అక్కడికి వస్తాను. శుద్ర పూజలు అనేటివి పూర్తిగా శాస్త్రీయ దృక్పథాన్ని వ్యతిరేకము. ఇటో చెడ్డో భక్తుల్లోడు అయ్యా సమాజం సుభిక్షంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు, తిరుపతి పోతారు చాలా మంది, అక్కడ బయట మాట్లాడితే రాజకీయాలు మాట్లాడుతుంది కదా, మా రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను, మేము బాగుండాలని కోరుకున్నాను, వ్యక్తిగత కోరికలు ఉంటే అవి ఉంటాయి. కానీ ఇట్లా హరీష్ రావు గురించి ముగ్గురు మాట్లాడింది. ఒకటి అడ్డంకి దయాకర్ని మర్చిపోయారు అడ్డంకి దయాకర్ మాట్లాడింది, రామ్మోహన్ రెడ్డి మాట్లాడింది, ఆ తర్వాత పీసీ ఎండార్ చేశాడు, ఇప్పుడు నాలుగు ముఖ్యమంత్రి. అంటే ఈ స్థాయిలో రాజకీయాలు అనేట్టు ఊహించని దుర్మార్గ రాజకీయాలు ఈ నలుగురి మాటలు తప్పట్లేదు. ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. రెండోది ఏంటంటే శ్రీశ్రీ గారు అన్నారు మహాకవి, ఎవరెవరి ప్రైవేటు బస్సు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటారు. పబ్లిక్ లో మీద బట్టగా క్లీన్ చేస్తుంటారు. ఇటుపక్క కూడా ఏం చేయాలంటే హరీష్ రావు గారు విసిరేదా పల్లె శివమొగ్గ పోయినా లేకపోతే ఇక్కడికి పోయినా అక్కడికి పోయినా నేను చేసిన పూజ ఇది అని పబ్లిక్, అంటే ఆయన వ్యక్తిగత విషయాలు జరగడం చాలా సౌకర్యం లేదు, కానీ వాళ్ళు అంటున్నారు కనుక చెప్పాలి. నేను రామ్మోహన్ అది మన ఈ రామ్మోహన్ రెడ్డిని సాక్షిగా అడిగాను. నేను ఆయనకు కట్ అయింది కానీ ఆయన సమాధానం ఇవ్వలేదు. నేను స్పష్టంగా వచ్చిన మీరు ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా రామ్మోహన్, మరి మీరు ఆధారాలను బయట పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేసినా వాళ్ళు బయట పెట్టాలి కదా. ఇప్పుడు ఏమైందంటే మన నల్లసిరా పోస్తా నువ్వే తుడుచుకోవంటే కాదు కదా, పోష పడుకుంటారు, ఎందుకు పోసారని తెలవాలి కదా. మీరు ఆధారాలు శివమొగ్గ ఎందుకు పోయింది, ఎప్పుడు పోయిండు, ఆ 2 రోజులు ఎక్కడ బ్లాక్ అయింది, అత్తరక్షణ పోయింది, ఎక్కడ పోయింది చెప్పాలి వస్తున్నారు కదా. చెప్పాల్సిన బాధ్యత మీరు ఇది కాదంటే, కానీ ఆరోపణ చేస్తే మీరు చెప్పాలి కదా, ఆ రోజు ఎక్కడున్నారు ఆయన, ఎక్కడికి పోయిండు, ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయంటున్నారు కదా, ఎందుకు చెప్తలేరు అని రామ్మోహన్ రెడ్డి కూడా అనుకుంటుంది. పక్క హరీష్ రావు గారు ఏంటంటే కేసు వేయడం సహజం, ఎందుకంటే పరువు నష్టం జరిగినప్పుడు అసలు చట్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది చాలా సార్లు చేసినట్టున్నారు. పివి నరసింహరావు గారు చిత్రస్వామి ఒక లక్ష్మణ గారు, నేను 50 ఏళ్ళు జర్నలిజం చంద్రస్వామిని ఒక తాంత్రికుల్ని నమ్మారు, పోయి పూజ చేసిన హిమాలయానికి పోయి, మరి అప్పుడు ఇదే విమర్శలు వచ్చింది. వెంటనే వస్తే కాదంటలేదు అంటే ఎందుకు. ఇప్పుడు రాహుల్ గాంధీ పదే ఈ దేశాలకు ఎందుకు పోతుందో తెలుస్తలేదు, ఆయన కూడా చెప్పాలి. అట్లాగే సోనియా గాంధీ వైద్య నిమిత్తం పోయిస్తుందట, ఎందుకు పోతుందో చెప్పరు. అంటే ఏమంటున్నానంటే ఇవాళ సమస్య అదే వస్తున్నారు. దేశంలో రాజకీయ నాయకులందరూ మూఢనమ్మకాలతో కూరుకొని ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నారు, ఈ మూఢనమ్మకాల రాజకీయాలు ప్రజల కంటే వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. స్పష్టంగా ఎవడైనా వానలు వాడొద్దని చేసింది అనుకున్న ఉదాహరణ హరీష్ రావు చేసింది అనుకుంటాం. వానలు వాడకుంటే ఆయన చేసినప్పుడు వానలు వాడడం పక్కట్టు మరి దైవ పూజిస్తే మధ్య ఆడుతున్నారు కదా. ఇప్పటికీ పాపిరెడ్డి గారు చెప్పింది 100కి 100 వాస్తవము. పాపిరెడ్డి గారు మిమ్మల్ని నిజంగా యంగ్ అన్నాను, నేను బాగా యంగ్ కనపడుతున్నారు ఆ చర్చ్ లో మీరు. అయితే ఏమైందంటే ఓట్ల సంగతి చెప్తాను. మాకు టెంగిచర్లో ఒక ఇల్లు ఉన్నది, 300 ఫీట్లకు 15 ఏళ్ళుగా నీళ్లు ఉండే, ఒక్క నెల ఖాళీ ఉన్నది. 300 ఫీట్ల బోర్లన్నీ పోయినాయి. ఇప్పుడు దాదాపు కాలనీలో 81 ఇల్లు ఉంటే 30 మంది ఇప్పటికీ బోర్లు వేసుకున్నాం. 700 ఫీట్లు వేస్తే అంటారు. మరి మొన్నటి దాకా కిందకి వచ్చినాయి అంటే మా అల్తాఫ్ జానయ్య గారు నా మిత్రుడే, ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆయన నేను ఆర్టికల్ రాస్తే రేవంత్ రెడ్డి గారు దానికి స్పీచ్ చేస్తాను. నేను దానికి సమాధానం ఇస్తాను. ఎందుకంటే అయ్యా జానయ్య గారు మన హైదరాబాద్ కాలనీ రండి, మరి మీరు మొత్తం మన కాళేశ్వరంతో సంబంధం నీళ్లు వాడుతున్నాయి అంటున్నారు కదా, ఎక్కడ వాడుతున్నాయి, ఎక్కడ బోర్లు వెళ్తున్నాయి, ఎక్కడ. నేను ఎందుకంటే హైదరాబాద్ చెప్తున్నాను, మా ఇంట్లో మా ప్రజ్ఞాపూర్లో నేను చూపెడతా. మొన్న ఎండాకాలం కన్నా ముందే, ఇంకా ఎండాకాలం రాకముందే 2 బోర్లు వేస్తే 500 ఫీట్ తోటి 600 ఫీట్ వచ్చి ఒక్క చుక్క నీరు వాడే, ఆఖరికి ఇంటి వల్ల కూడా లేకుంటాయి. ఎందుకంటే ఇది భూగర్భ జలాలు అడగంటే. మరి ప్రభుత్వం చేయాల్సింది ప్రజలలో మనకు శాస్త్రీయ దృక్పథం పెంచాలన్నా లేకపోతే ఈ దుర్మార్గ మూఢనమ్మకాలు పెంచాలన్నా. పథకాల గురించి వాళ్ళ చెప్పులను కాలుపెట్టడం రామ్మోహన్ గారు మన లక్ష్మణ గారు వాళ్ళిద్దరు అనుకున్నారని ఇది చెప్తే అది చెప్తుంది. కానీ నీళ్ళ గురించి మాట్లాడదాల్సుకున్నారంటే, ఎందుకంటే ఇవాళ ఎన్నిలో వస్తుందని తెలుసు, 50 నుంచి మొత్తుకుంటున్నారు, 6 నెలల నుంచి మొత్తుకుంటున్నారు. పార్లమెంట్ గారు 2 నెలల కాలం పోయింది ఇప్పటికే, ఇంకా గడ్డు కాలం వస్తుంది రేపు హైదరాబాద్ నీటి కొరత వస్తుంది. కానీ మన అదృష్టం అటుగా దేవుడా తర్వాత మన అదృష్టం ఏంటంటే మహారాష్ట్రలో అటు కర్ణాటకలో వర్షాలు పడడం వల్ల, అటు కర్ణాటకలో వర్షాలు పడడం వల్ల ఏమో నాల్బటీను మన తుంగభద్ర నీళ్ళు అటు కృష్ణా నీళ్ళు వస్తే ఇప్పటికి కూడా శ్రీశైలం సగం ఖాళీ ఉన్నది.
మనకు నాగార్జున పావు కాదు ముప్పావు కాడే ఉన్నది. అక్కడ నీళ్ళేం లేవు. మన పైన వచ్చిన నీళ్ళు అక్కడికి వచ్చి అదృష్టవశాత్తు మహారాష్ట్రలో వర్షం పడడం వల్ల మన ఎల్లంపల్లి రిజర్వాయర్ ఎప్పుడైనా ఎవడే ఏం చేస్తారంటే నల్లా వచ్చినప్పుడే పట్టుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు నేనేమంటున్నాను, 20 టీమ్స్ నీళ్ళు వచ్చినాయి కదా కిందికే చూసుకుంటూ పోదాం అనుకుంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు హిస్టరికం చేసుకుంటూ ఈ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇస్తున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నా. కన్నేపల్లి పంప్ హౌస్ నడిపిస్తే ఏది మేడిగడ్డ దగ్గర ఒక్కగా మనకు ఒక గేట్ దించకుండానే నడిపిస్తే పైకి వస్తాయి, పైనుంచి పైకి వస్తాయి, ఎల్లంపల్లికి నడిపిస్తాయి. సరే ఎల్లంపల్లి ఎండింది కదా, నేనేమంటున్నాను అంటే వచ్చిన నీళ్ళు పక్క పడ్డామని పక్కన పెట్టారు. ఎల్లంపల్లి నీళ్లను డైరెక్ట్ ఎత్తిపోయింది. ఇవాళ 3 ఖాళీ ఉన్నాయి కదా, 140 టీఎంసీలు మనం తిరిగి నిలుపుకోవడానికి అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి మిడ్మారన్ నీళ్ళు మిడ్మారన్ నుంచి మీరు అన్నపూర్ణ సాగర్ నింపండి, అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ నింపండి. అవి 3-4 టీఎంసీలే. పెద్దది 50 టీఎంసీలు మల్లన్న సాగర్, తర్వాత 15 టీఎంసీలు మీకు కొండపోచమ్మ, తర్వాత 10-12 టీఎంసీలు బస్తాపురం. ఇది నింపుకుంటారు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కనీసం ఆపండి. రేపటి ఎండాకాలం చాలా కష్టపడేది. ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి చాలా ముందు చూపు ఉండాలి. వచ్చినే కనుక ఇప్పుడు కిందికి ఇస్తాం ఎల్లంపల్లి నిండింది కదా అని చూపెట్టడం కాదు. ఎల్లంపల్లితో సహా మీరు మిగతా నీరు కానీ పంపు హౌజులు నడుస్తున్నాయంటే దేవాదుల పంపు హౌజులు నడుస్తున్నా, ఇది కాళేశ్వరం భాగంగా కాకపోతే సీతమ్మ సాగర్ దేవాదుల కిందికి ఉంటాయి, దానికన్నా కిందికి. కానీ పైన చూసుకుంటే ఇవాళ ఎల్లంపల్లి పంపు హౌజ్ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి, కాళేశ్వరం భాగం కదా. అట్లానే సరస్వతి బారి పైన కూడా పంపు హౌజులు నడుస్తున్నాయి కదా, అవన్నీ కాళేశ్వరం భాగం కదా. కాళేశ్వరం అంటే మీడియా కూడా రక్షణ గారు సుమారుగా తప్పు చేస్తున్నారు. మంచి చెడు అందాం. కాళేశ్వరం అంటే ఆ 3 బ్యారేజ్ పెడుతున్నా. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పటికి 6 కొడుకుపల్లి సోమలింగం అన్నట్టు కమిటీ హట్ నుంచి కట్టి ఒకటే ఏం డిక్ లేకుండా వచ్చేస్తే ఇప్పటిదాకా నమ్మవానికి కాంగ్రెస్ నాయకుడు అట్లా వస్తున్నాయా? ఇప్పుడు ఏమంటారు కొత్తగా కమిటీ హట్ లేదా 150 మీటర్లు కడతారట. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిప్పలేదు కానీ 150 కాదు 148 కూడా ఫండమెంట్స్ కాదు. ఇంకో మాట ఏంటంటే ఒక కుండీలో తీసుకొచ్చి విడిచిపెట్టి మనం మీదకి ఎత్తుకొస్తారు. ఈ ఎక్కువ ఏమన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కువ అన్నట్టు మేడిగడ్డ బదులు తమిళనాడు కాడ కట్టాలి కరెక్ట్ మంచిదే. మరి కుండీలో ఎట్లా కట్టిందే ఉన్నది. మధ్యన ఒక్క అన్నారం ఎక్కువైందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? స్పష్టంగా చెప్తున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళే ఇవాళ మంచి చోటు పంటలకు వస్తున్నాయి. ఇక భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల బోర్లని పోయినాయి. ఇప్పటికీ పత్తి పంట వేసినోడు మన మగ్గులు నీళ్లు పోసుకొని వాళ్ళు సాగుకునే పరిస్థితి వస్తున్నారు. ఇది ఆలోచించకుండా చేస్తే కష్టం. మరి వర్షాలు పడ్డాయి కదా, మరి ఏ మంచి పూజలు చేస్తే వర్షాలు పడ్డాయి? ప్రకృతి కరుణించుకుంటే వర్షాలు పడ్డాయి కరెక్ట్. కానీ ఇక్కడ ఆగద్దు. రేపు పొద్దున ఎల్లంపల్లి నీళ్లు ఇంకా ఆయన అడగంటే పైన నీళ్లు ఇప్పటి మనం ఎల్లంపల్లి ఎండిపోతుంది, కడెం ప్రాజెక్ట్ నుంచి ఎండిపోతుంది. కైకి రావాలంటే మనకు హైదరాబాద్ కు నీటి కొరత వచ్చే ప్రమాదం ఉన్నది. దయచేసి దూరదృష్టితో ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వచ్చిన నీళ్లు ఎత్తిపోయాలి. ఎల్లంపల్లికి వచ్చి ఆ కింది నీళ్లు కూడా వర్షాలు పడ ఇంకో 10 రోజులు మళ్ళీ మొదటి వస్తుంది కదా. అంతా ఈ 15 రోజులు కాగానే కింద ఏదైతే కన్నేపల్లి పంపాలు నడిపియాలి, అన్నారబుల్ అక్కడ సగం నీళ్ళు దింపాలి, వాటిని చేయాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చేదాకా వచ్చేదాకా అమావాస్య ఆగదు. నీళ్ల కొరత ఉన్నది కనుక ఈ ప్రభుత్వం పనిచేయాలి. లేకపోతే కష్టం. ఒక్క మాట ముగిస్తాను. గతంలో మిషన్ కాకతీయ ఇవాళ చెరువుడని బాగుపడే మన్నెత్తిపోచోడు లేడు. రెండోది మిషన్ భగీరథ, వాళ్ళ మంచి చెడు నీళ్లు వస్తున్నాయని మిషన్ భగీరథతో వస్తున్నాయి. ఈ 2 కూడా సోర్స్ ఎక్కడిది? ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళని కట్టవచ్చు. కానీ కొట్టుకపోయింది కదా, మిడ్ బ్యాండ్ కొట్టుకపోయింది కదా. కొట్టినప్పుడు మరి కొట్టుకపోయినప్పుడు బాగా చేసుకుంటా లేక విడిచిపెట్టిందా? ప్రభుత్వాలు శాశ్వతం లక్ష్మణ గారు, పార్టీలు శాశ్వతం కాదు. ఆనాడు 15 వాళ్ళు చేయొచ్చు, 3 ఏళ్ళు బిల్ చేస్తున్నట్టు. కానీ ప్రభుత్వాలు శాశ్వతమైన పనులు చేయాలి తప్ప ఇటువంటి పనులు చేస్తే అతి త్వరలో పెద్ద కరువు వచ్చే ప్రమాదం. ఈ సంవత్సరం వర్షాలు పడవు. ఇదేదో అదృష్టవశాలు కొన్ని వచ్చినాయి కానీ ఇప్పటికైనా రోజుకు 1,00,000 క్యూసెక్కులు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇంకొక మాట చెప్తాను నేను, రేపు పొద్దున GRMB మీటింగ్ 18th నాడు ఉంది. ఈ GRMB మీటింగ్ కనుక కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడ్డుకోకపోతే ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. KRMB మీటింగ్ నిన్న ఉండే అది పోస్ట్ పోన్ అయింది. GRMB మీటింగ్ ఉన్నది. బీజేపీ కూడా చాలా దుర్మార్గమైన మోసం చేస్తుంది. ఇవాళ బీజేపీ అక్కడ టీడీపీ జనసేన కలిసిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇవాళ GRMBలో KRMBలో దుర్మార్గంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి నా వినతి ఏంటంటే మీరు ఆ ఉత్తులో పడకండి తప్పనిసరి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనకు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, నేను ఏం మాట్లాడిపించింది కదా. ఆమె అంటే కవిత అంటే బయటకు వెళ్ళిపోయింది. ఆమె వేరే పార్టీ పెట్టుకున్నది. రాజగోపాల్ రెడ్డి వేరే పార్టీ పెట్టుకోలే కదా. ఇవాళ కాంగ్రెస్ లో శివకుమార్ లాల్ పదవులు వస్తలేవు. ఎవరికి వచ్చినాయి? దొంగల సర్ది కట్టలేరా? ఆయన ఇదివరకు కట్టిండు. కేసీఆర్ ఏమి ఇచ్చిపెట్టి అవన్నీ కూడా కేసీఆర్ ఇదివరకు దొంగల సర్ది కట్టిండు. ఇప్పుడు ఈయన కడుతున్నాడు. సమస్య ఏంటంటే రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పింది కదా, 5 లక్షలు ఇస్తానికి 500 నిబంధనలు పెడుతున్నారు. 5 లక్షలు ఇస్తానికి వాళ్ళకి టెంపో ఉంది.